సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అంటారు. ఎందుకు అంటే ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణరాజు ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటిదాకా అద్భుతమైనటువంటి కెరీర్లు, తర్వాత దెబ్బతిన్నారు, పరిమిత కెరీరే నడిచింది. అలాగే ఎన్టీ రామారావు సినిమాల్లోకి రాజకీయాల్లోకి రాకముందు అద్భుతం, ఆ తర్వాత తీసిన సినిమాల్లో ఒకటి ఆడినట్టుంది అంతే. తర్వాత చూసుకుంటే చిరంజీవి తన పొలిటికల్ కెరీరు దెబ్బతిన్నారు, అలాగే ఇది దెబ్బతిన్నారు. ఇట్లాగా లెక్క చూసుకుంటే ఇటు సరే పొలిటికల్ కెరీర్ సంగతి పక్కన పెట్టండి, ముందు ఫిల్మ్ కెరీర్ దెబ్బతింటాం అన్నటువంటి జరిగింది. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సక్సెస్ఫుల్ సినిమాలకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు ఈ ప్రమాదము అంటే సహజంగా సినిమా వాళ్ళంటే మనకి అందని ఎత్తులో ఉంటారు, మనకి సర్ప్రైజ్ వాళ్ళని గబక్కం చూసినప్పుడు ఓ షాకింగ్ ఉంటుంది.